బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుపై స్టేట్ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ డుమ్మా కొట్టారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సెషన్కు కేటీఆర్ హాజరు కావడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎండగడతారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామన్నారు. కాగా హరీష్ రావు తాజా ప్రకటనతో కేసీఆర్ హాజరుపై నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ అంశాలను లేవనెత్తి అధికార పార్టీని గులాబీ బాస్ ఇరుకున పెడతారని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వం కీలకమైన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేసిన కేసీఆర్ మాత్రం లైట్ తీసుకుని సభకు హాజరు కాలేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానుండడంతో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సభలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందనేది చూడాలంటే మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే.